హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. తమ్నైల్ చూడగానే అర్థమైపోతుంది ఇవాళ నేను సంక్రాంతికి వస్తున్న మూవీ ట్రైలర్ రివ్యూ చేయబోతున్నాను అని. సో ట్రైలర్ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఆడియన్స్ మీకోసం ఒక చిన్న ప్రశ్న. అదేంటంటే వెంకటేష్ గారు ఇద్దరు హీరోయిన్స్తో కలిపి నటించిన సినిమాలు ఒక రెండైనా కమెంట్ చేయండి. అందులో మీ ఫేవరెట్ మూవీ ఏదో కూడా కమెంట్ చేసేయండి. సో ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోతే అసలు మూవీ టైటిలే ఎంత చక్కగా ఉందో, సంక్రాంతికి వస్తున్నామని. వెంకీ మామ ఆడియన్స్ కూడా థియేటర్స్కి వస్తున్నారు, అంత ఆకట్టుకుంది సంక్రాంతికి వస్తున్న మూవీ ట్రైలర్. ఫుల్ మీల్స్ అండి ఇదైతే మాత్రం. క్లాస్ మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ని కట్టి పడేస్తుంది థియేటర్స్లో ఖచ్చితం. ఇదైతే మాత్రం ఈసారి సంక్రాంతికి ఇది మాత్రం బ్లాక్ బస్టరే నిజంగా. ఎందుకనంటే వెంకటేష్ గారు యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ కామెడీ టైమింగ్, అసలు ట్రైలర్ చూస్తేనే అబ్బా ఏంటి ఇంత బాగుంది అని అనిపిస్తుంది. అండ్ గ్యారంటీ మూవీ చూడాలని అనిపిస్తుంది ఎవరికైనా కూడా. ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంకా బాగా కనెక్ట్ చేస్తుంది ఈ సినిమా. సో ఇది మాత్రం సూపర్ హిట్టే, డౌట్ లేదు, రాసి పెట్టేసుకోండి. అండ్ ఇంకొకటి, ట్రైలర్లో ప్లాట్స్ అన్నీ కూడా అంటే కొంచెం సస్పెన్స్ ఉంది, ఎలా ఇంటర్లింక్ చేస్తారా అనిపించేలా ఉన్నాయి. అండ్ ఈయన కాప్ అంటే పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు వెంకటేష్ గారు. సో అంటే ప్రీవియస్ ఆయనకి ఒక లవ్ స్టోరీ ఉంది. ఇదంతా కూడా చాలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది ఆడియన్స్లో. సో ఏం జరిగింది, అండ్ ఆ కామెడీ ఉంది చూసారు ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో వెంకటేష్ గారిది, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అండి. మధ్యలో ఐశ్వర్య రాజేష్ గారు వచ్చేసి అంటారు కదా తెలుగులో మాట్లాడారు, ఎంత చక్కగా ఉంది అసలు. నిజంగా సినిమా చూస్తుంటేనే తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా చెప్పాల్సింది, ఐశ్వర్య రాజేష్ గారు షీఈ్ అ ప్రూవ్డ్ యాక్టర్. ఏ క్యారెక్టర్ని చాలా చక్కగా చేసేస్తారు, అలా ఇమిడిపోతారు. అండ్ మీనాక్షి చౌదరి గారు కూడా ఈ మధ్య ఒక మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. అండ్ లక్కీ భాస్కర్ కావచ్చు, ఇంకా మిగిలిన సినిమాల్లో కూడా తన యాక్టింగ్తో అందరినీ ఆకట్టేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ అని అయితే చెప్పాలి. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్తో వెంకటేష్ గారు గురించి ఏమన్నా చెప్పాలా, ఎంత బాగా యాక్ట్ చేస్తారు అసలు. ఫస్ట్ చెప్పాలంటే మాత్రం అసలు ఆడవాళ్ళని అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని వెంకటేష్ గారికి తెలిసినంత పల్స్ ఎవరికి తెలీదు. అండ్ సూపర్గా ఉంది ఆ ట్రైలర్ అయితే. అండ్ ఇంకొకటి, అనిల్ రావిపూడి గారు ఇప్పటి వరకు ఫ్లాప్స్ లేని డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ హిట్. ఆయన సినిమాల్లో కూడా అండి చెప్పాలంటే ఒక మెసేజ్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా కూర్చొని చూసేలా ఉంటుంది. డెఫినెట్గా ఇదైతే మాత్రం సూపర్ హిట్. అనిల్ రావిపూడి గారు మార్క్ ఉంది ఇందులో. అండ్ మ్యూజిక్ ఇప్పటికే పాటలు అదరగొట్టేస్తున్నాయి బయట. అండ్ గోదావరి గట్టు మీద అండ్ రమణ గోగుల్ గారు పాడారు ఈ పాటని, ఇప్పటికే దుమ్ము దులిపేస్తుంది, సూపర్ హిట్ అయిపోయింది. ఆ ట్రైలర్లో బీజిఎం రాగానే ఆ ట్రైలర్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది అనిపించింది. అండ్ పాటలు హిట్, సినిమా ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది బొమ్మ హిట్ అని. నాకైతే ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఖచ్చితంగా చూడాలనిపిస్తోందండి. మరి మీరందరూ కూడా రెడీ అయిపోయారా సంక్రాంతికి వస్తున్నామని? థియేటర్స్కి అందరూ వెళ్తున్నారా? సో ఈ సంక్రాంతి మాత్రం బ్లాక్ బస్టరే. వెంకటేష్ గారు, అనిల్ రావిపూడి గారు, సో మిగిలిన ఇద్దరు హీరోయిన్స్, సో క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? సో వెంకటేష్ గారు ఇద్దరు హీరోయిన్స్తో కలిపి చేసిన సినిమాల్లో మీకే సినిమా బాగా నచ్చిందో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోద్దండోయ్.